మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఓటర్ లిస్టులో అవకతవకలు ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చలవగాలి రాఘవేందర్ రాజు మరోసారి కలెక్టరేట్ మెట్లు ఎక్కడం జరిగింది. రాఘవేందర్ రాజు గారు మన దగ్గర ఉన్నారు. మనం గతంలో చూస్తే మొన్ననే 2-3 డేస్ బ్యాక్ 4728 తప్పులు మన ఓటర్ లిస్ట్ లో దొరికినాయి అన్నట్టు ఇక్కడ కలెక్టర్ గారికి ప్రజావాణిలో ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే మళ్ళీ ఈ రోజు కూడా ఇంకా కొన్ని ఓటర్ లిస్ట్ అవకతవకలు ఉన్నాయి, వాటిని సరి చేయలేదు అన్నట్టు మళ్ళీ కొన్ని తప్పులు తీసామని కలెక్టరేట్ కి రావడం జరిగింది. అసలు ఏం జరిగింది, ఏ ఎవిడెన్స్ తోనే ఆయన కలెక్టర్ గారికి ఫిర్యాదు ఇచ్చారో ఆయన మాటలో తెలుసుకున్నాం. అన్న మొన్ననే 4728 తప్పులు దొరికినాయి ఏదైతే మామనార్ మున్సిపల్ కార్పొరేషన్ ఓటర్ లిస్ట్ లో అని వచ్చిన్నారు, కలెక్టర్ కి ఫిర్యాదు చేసినారు. మళ్ళీ 2 రోజులు 3 రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ కలెక్టరేట్కి వచ్చింది. అసలు ఏమైంది, మళ్ళీ ఇప్పుడు ఏ తప్పులతో మళ్ళీ ఇక్కడికి వచ్చింది? ప్రస్తుతం 4417 ఏదైతే ఓటర్లలో మిస్టేక్స్ ఉన్నాయో గౌరవ కలెక్టర్ గారికి మరియు గౌరవ ఆర్డీఓ గారికి, ఎలక్టోరల్ ఆఫీసర్ ఆఫ్ మహబూబ్నగర్ మరియు మున్సిపల్ కమిషనర్ గారికి, స్టేట్ ఎలక్షన్ కమిషనర్కి, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా వీళ్ళందరికీ నేను ఈరోజు 9/1/2026 రోజు కంప్లైంట్ చేయడం జరిగింది. మొన్న 4728, ఈరోజు 4417, మొత్తం 9145 ఓట్లలో అడ్రస్లు లేకుండా కనీసం ఇంటి సంఖ్య అని ఒకటి, డోర్ నెంబర్ లేకుండా ఉండడం. ఇక్కడ చిత్రమైన విషయం ఏంటంటే ఒక 6 మంది కార్పొరేటర్ అభ్యర్థులు ఎవరైతే ఇప్పుడు రాబో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పోటీ చేయాలనుకున్నారో కనీసం వాళ్ళ ఇంటికి డోర్ నెంబర్ లేకుండా ఉన్న వ్యక్తులు వాళ్ళు చాలా ఇబ్బందులలో ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు యాడ్ చేయడానికి, ఎడిట్ చేయడానికి, డిలీట్ చేయడానికి ఎట్లాంటి అవకాశం లేకుండా 1/10/2025 ఓటర్ లిస్ట్ ఏదైతే కట్ ఆఫ్ పెట్టినరో దాని మీద ఎన్నికలు జరుగుతాయి కాబట్టి వీళ్ళందరికీ చాలా ఇబ్బందులు అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి గౌరవనీయులైన ఎన్నికల కమిషన్ అందరూ స్పందించి ఈ ఓట్లను, అడ్రస్లను మరియు దొంగ ఓట్లను అన్ని తొలగించిన తర్వాతనే పారదర్శకమైన ఎన్నికలు నిర్వహించాలని యాజ్ ఏ ఓటర్ ఆఫ్ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ మహబూబ్నగర్గా చలవగాలి రాఘవేంద్ర రాజు కోరుకుంటున్నాడు. అన్న మీరు ఏదైతే ఇంతకుముందు 4725 అన్నారు, ఇప్పుడు 4400 పైచలకు మిస్టేక్స్ ఉన్నాయి అని మీరు వచ్చినారు కదా, మీ దగ్గర మెయిన్గా ఎవిడెన్స్ ఉన్నాయి కదా? ఖచ్చితంగా అండి. ఇప్పుడు ఎన్నికల కమిషన్ రూల్స్ ప్రకారం ఏంటంటే ఏదైతే ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయో, ప్రభుత్వ ఆఫీసులు ఉంటాయో, లేదంటే ప్రైవేట్ కళాశాలలు లేదా మెడికల్ కళాశాలలు, వీటన్నిటిపై ఓట్లు నమోదు చేయొద్దు. ఓన్లీ రెసిడెన్షియల్ అడ్రస్లపై మాత్రమే ఓటర్లు ఉండాలి. అది కూడా వాళ్ళు అక్కడ నివసిస్తేనే ఓటు హక్కు కలిగి ఉండాలనేది కేంద్ర ఎన్నికల కమిషన్ సూచించింది. వాళ్ళ రూల్స్లో కూడా ఇవి ఉన్నాయన్నమాట. అవన్నీ వయలేట్ చేస్తూ ఒక ఫార్మసీ కాలేజ్ మహబూబ్నగర్ 49 డివిజన్కు సంబంధించి 233 దొంగోట్లు ఉండడం జరిగింది. వారు ఎవరు కూడా లేరు. గౌరవ అధికారుల దృష్టిలో కూడా అది బయటపడ్డది. WP నెంబర్ 14619 ఆఫ్ 2019 అనే ఒక రిట్ పిటిషన్లో ఆర్డర్లో నేను తీసుకొచ్చిన తర్వాత కూడా ఈ రోజు వరకు కూడా ఆ ఓట్లు అనేవి డిలీట్ చేయలేదు. ఇట్లా ఒక మెడికల్ కళాశాల ఉంది మహబూబ్నగర్లో, ఫేమస్ మెడికల్ కళాశాల. ఆడ ఒకటే డోర్ నెంబర్ మీద 53 ఓట్లు ఉండడం జరిగింది. ఓన్లీ మెడికల్ కళాశాల అని అడ్రస్ ఉంటుంది, దానికి డోర్ నెంబర్ ఉండదు. ఇక్కడ మా అభ్యర్థన ఏంటంటే గౌరవ ఎన్నికలకు సంబంధించిన జిల్లా అధికారులు కానీ అందరు అధికారులకు మా విజ్ఞప్తి ఏంటంటే ఒకటే డోర్ నెంబర్ మీద ఒక ఫ్యామిలీకి మించి ఎక్కువ ఉండడానికి వీల్లేదు. ఉమ్మడి కుటుంబం అయితే మైనార్టీ సోదరులలో 20 ఓట్ల వరకు ఉంటాయి, మేము యాక్సెప్ట్ చేస్తాం. కానీ చాలా హిందూ కులానికి సంబంధించిన వ్యక్తులు మాత్రం ఇట్లా ఒకటే డోర్ నెంబర్ మీద 53 ఓట్లు, 118 ఓట్లు, 233 ఓట్లు ఇట్లా ఉన్నాయి. ఇంకా చిత్రం ఏంటంటే కనీసం డోర్ నెంబర్ లేదు. మీరు చూడొచ్చు, ఇక్కడ మీరు దయచేసి మహబూబ్నగర్ ప్రజలకు చూపించండి. ఇక్కడ కనీసం డోర్ నెంబర్ లేదండి. ఈయనను ఎట్లా క్యాన్వాసింగ్ చేయాలి? ఇన్ కేస్ ఇదే వ్యక్తి రేపు రాబో కమిషనర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటే ఈయన ఏ డోర్ నెంబర్ పెట్టి పోటీ చేయాలి? ఈయన స్క్రూటినీలో నిలబడతాడా? నాటిలోంటాడు ఎవడో అబ్జెక్షన్ చెప్తే ఈయనది నామినేషన్ చెల్లుబాటు అవుతుందా? ఇది చాలా అంటే చలవగాలి రాఘవేంద్ర రాజు అనేటోడు చాలా కీన్ అబ్జర్వేషన్ చేసి, అంటే మనకిచ్చింది చాలా తక్కువ టైం ఇచ్చిండ్రు. ఇక్కడున్న ఎన్నికల అధికారులు కూడా కనీసం సార్ ఓటర్ లిస్ట్ ఇవ్వండి అంటే, మీరు అక్కడనే 60 డివిజన్లో పెట్టినాము, మీరు ఎన్ని ఫోటోలన్నా తీసుకోండి, ఎంతనన్నా రాసుకోండి, కానీ ఓటర్ లిస్టు బయటికి ఇవ్వమని మాకు చెప్పడం జరిగింది. RTR రూల్ 71 ప్రకారం కూడా నేను సార్ వితిన్ 48 అవర్స్లు ఇవ్వాలి ఎన్నికలకు సంబంధించిన అడిగితే కూడా నేటి వరకు కూడా నాకు ఇవ్వలేదు. ఏదో భగవంతుడు ఇచ్చిన జ్ఞానంతో ఇట్లాంటి మిస్టేక్స్ అన్నీ నేను తీయడం జరిగింది. మీరు ఇంకా చూడవచ్చండి, డేట్ ఆఫ్ బర్త్ల మీద కూడా ఓటు నెంబర్లు నమోదైనవి మీకు చూపిస్తాను లిఖితపూర్వకంగా. ఏదైతే అంటే వీళ్ళు ఇచ్చిన డేటా ప్రకారమే, ఇక్కడ మనది పర్సనల్ ఏముంటుందండి, ఏముండదు. 1 సెకండ్లో మీకు చూపిస్తాను. 51 వార్డులో 153 PS నెంబర్ అండి. ఇప్పుడు మీరు ఇక్కడ చూడవచ్చు, డివిజన్ నెంబర్ 51 153 PS వస్తుంది. ప్రస్తుతం ఏదైతే కేంద్ర ఎన్నికల కమిషన్ నిర్ణయించిన పోలింగ్ స్టేషన్ నెంబరు. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఉందండి 4/1/2007, 3/7/2006. ఈ డేట్ ఆఫ్ బర్త్ల మీద డోర్ నెంబర్లు ఉండడం అనేది అది మహబూబ్నగర్ ఓట్లు వేయబోయే ప్రజలు ఆలోచన చేయాలి. ఎవరి అడ్రస్ ఎక్కడ ఉందో దయచేసి ఒకసారి మీరు
ఎన్నికల వెబ్సైట్లో చెక్ చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇప్పుడు చూడండి, నిరంజన్ బ్లాక్ నెంబర్ 4 అంట. హూ ఇస్ నిరంజన్, విచ్ ఏరియా? ఇంకా చిత్రం ఏంటంటే ఈ ఓట్లు జంప్ అయినాయి. ఏ నిరంజన్ అనుకోవాలి? మౌనర్లో నాకు తెలిసి ఒక 2000 మంది నిరంజన్లు ఉంటారు. ఏ నిరంజన్? అలక్ నిరంజన్ వచ్చి వెతకన్నా ఏ నిరంజన్ వెతకాలి, ఏ బ్లాక్లో వెతకాలి? ఇట్లాంటి ఓట్లు ఉన్నాయండి. ఇంకా చిత్రం ఏంటంటే మన ఏనుగొండకు సంబంధించిన ఓట్లలో చాలా చిత్రమైన సంఘటనలు ఉన్నాయి, మీకు చూపిస్తాను. ఎన్నికల అధికారులు ఈ విషయాన్ని గమనించాల్సిగా కోరుతున్నాను. మీకు ఈమెయిల్ ద్వారా కూడా కంప్లైంట్ చేయడం జరిగింది, మరియు లిఖితపూర్వకంగా కూడా ఇచ్చాను. ఏనుగొండకు సంబంధించిన 101 పిఎస్లో, అంటే పాత పిఎస్ నెంబర్ ఇది, ఇంటి నెంబర్ను ఇంటి సంఖ్య అని ఇంగ్లీష్లో టైప్ చేసిండ్రు. యా ఇంటి సంఖ్య అనుకోవాలి మేము? 10 అనేది ఒక మున్సిపాలిటీలో జిఓఎంఎస్ నెంబర్ 215 ప్రకారము 29 మే 2012లో రిలీజ్ అనేది అయితే జిఓఎంఎస్ నెంబర్ 2115 ఉందో దాని ప్రకారము మెర్జ్డ్ విలేజ్ ఏనుగొండ అనేది మహబూబ్నగర్ మున్సిపల్లో కలిసింది అప్పట్లో. దానికి 10 అనేది ఒక సీరియల్ నెంబర్ ఇచ్చారు. తర్వాత ఏదైతే 2 డిజిట్స్ ఉంటుందో 10-1-27 ఫర్ ఎగ్జాంపుల్, అట్లా మొత్తం 10 యాడ్ కావాలి. కొన్ని నెంబర్లు డోర్ నెంబర్లు లేవు, కొన్ని ఏమో 00 ఉన్నాయి. ఇప్పుడు 12th వరకు టైం ఉంది కదా, మీరు ఎందుకు తొందర పడుతున్నారు? 12వ తారీఖు వరకు కొత్త లిస్ట్ వస్తుంది, అందులో మీకు అన్ని పర్ఫెక్ట్గా ఇస్తారేమో కదా. మరి ఇప్పుడు ఏదైతే మీరు అబ్జెక్షన్ ఇస్తారో ఇవన్నీ 12th వరకు వాళ్ళు రెక్టిఫై చేసి కొత్త లిస్టు ఇచ్చే అవకాశం ఉంది కదా. మా ఎన్నికల అధికారుల మీద నాకు అపారమైన నమ్మకం ఉంది. 17 జూలై 2019 రోజు నేను గౌరవ తెలంగాణ హైకోర్టు నుంచి WP నెంబర్ 14619/2019 అనే ఒక కోర్ట్ ఆర్డర్ తీసుకొచ్చిన ఇవన్నీ కరెక్షన్ చేయమని. తర్వాత నవంబర్లో 29042/2019 అని మళ్ళీ ఒక రిట్ పిటిషన్ చేసి క్లియర్ కట్గా వీళ్ళు ఏదైతే కట్ ఆఫ్ డేట్ పెట్టినరో 1/10/2025 వరకే మేము ఓట్లను యాక్సెప్ట్ చేస్తాం, తర్వాత చేయమనేది అది చట్ట విరుద్ధం అండి. డైరెక్ట్ హైకోర్టు 29042/2019లో ఆదేశించింది ఫైనల్ డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ అయ్యే వరకు ఎన్ని ఓట్లు వస్తే 18 ఏళ్ళు నిండిన వారిని యాడ్ చేసుకోమని క్లియర్ కట్గా గౌరవ హైకోర్టు జడ్జి రాజశేఖర్ రెడ్డి గారు ఆర్డర్ ఇచ్చి ఉన్నారు, అప్పటి జడ్జి గారు. కానీ ఇప్పటివరకు ఎన్నికల కమిషన్ కానీ, కింద జిల్లా ఎన్నికల అధికారులు కానీ, రిటర్నింగ్ ఆఫీసర్ ఆఫ్ మహబూబ్నగర్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ అండ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఆఫ్ మహబూబ్నగర్ ఆర్డీఓ గారు కూడా నేటి వరకు స్పందించలేదు. కాబట్టి ఈ 3 రోజులలో వాళ్ళు చేస్తారన్న నమ్మకం నాకైతే లేదు. నేనే అంటే కొందరికి ఏవైతే ఓట్లు ఉన్నాయో మావి వాళ్ళు ఇక్కడ అంటే ఎప్పటి నుండో అక్కడ ఉంటున్నారు, కానీ ఓట్లు ఇక్కడ షిఫ్ట్ కాలేదు. వాళ్ళు నాకు కొన్ని అభ్యంతరాలు చెప్తే ఫామ్ 6 అనుకుని ఫామ్ 8, ఫామ్ 6 కొత్త ఫామ్ 8. నేను దాని గురించి అధికారులు నేను పోయి అడిగిన, ఇక్కడ మనం ఉన్న రెవెన్యూ అధికారులు అనుకోని మున్సిపాలిటీ అధికారులు, లేదు ఇంక ఇప్పుడు ఛాన్స్ ఉండదు, అట్లా ఓటర్ షిఫ్ట్ చేసుకోవడానికి కూడా ఛాన్స్ ఉండకపోవచ్చు, ఉండదు అని నాకు చెప్పింది. మరి అట్లా అంటే ఇప్పుడు ఎవరైతే ఓట్లు ఉన్నారో మరి వాళ్ళందరూ ఏం కావాలి? ఎందుకంటే ఇక్కడ ఓట్లు వేసుకోలేరు, అక్కడ నుండి ఇక్కడ రాలేరు, అక్కడైతే ఇప్పుడు ఓట్లు వేయరు అంటే ఇప్పుడు మరి ఇట్లా వాళ్ళందరూ అన్యాయమైనట్టేనా? వాళ్ళది అధికారులకు తెలిసి చెప్తున్నా తెలియక చెప్తున్నా ఇవన్నీ విషయాలు. మన అధికారులు తప్పించుకునే ధోరణి తప్ప పనిచేసే ధోరణి అయితే నాకు కనిపిస్తలేదు. మహబూబ్నగర్ ఎన్నికల చరిత్రలో ఒక చిత్రమైన సంఘటన మీ అందరికీ చెప్పాలి నేను. అప్పట్లో అంటే 2018 అసెంబ్లీ ఎన్నికల పరిధిలో ఏమైందంటే గౌరవనీయులైన మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు ఓటుని డిలీట్ చేయడం జరిగింది. అప్పటి ఎన్నికల అధికారులు ఆయన నామినేషన్స్ పడుతూనే ఓటు హక్కు లేదు. 14 నవంబర్ 2018 రోజు నామినేషన్ వేసేటి నాటికి ఆయన ఓటు డిలీటెడ్. ఇంకొక గొప్ప రోనాల్డ్ రోస్ అనే ఒక అధికారి ఆయనకు సపోర్ట్ చేసి ఒక ఎన్ఐసిలో మాట్లాడి ఒక ఓటర్ ఐడి జనరేట్ చేయించండి వితౌట్ ఎనీ అప్లికేషన్ చేపించి 19th డేట్ అంటే సప్లిమెంటరీ ఓటర్ లిస్ట్ ఏదైతే వస్తుందో దాంట్లో వచ్చే ఓటు హక్కు నెంబర్ని ముందే తెలియజేసి నామినేషన్లో నింపారు. నేను వాటన్నిటిపైన నేను లీగల్ పోరాటం చేస్తూనే ఉన్నాను. అట్లాంటి చరిత్ర ఉంది మన ఎన్నికల అధికారులకి. కానీ జెన్యూన్గా ఉన్నది ఏదైతే తప్పులునే చేయమంటే అవి చేయడం లేదు. అంటే మీరు ఓన్లీ నాయకుల కొరకే పని చేయనీకున్నారా, ప్రజలకు పని చేయనీకున్నారా అనేది ఒక మహబూబ్నగర్ కార్పొరేషన్ మున్సిపల్ కార్పొరేషన్ ఓటర్గా నేను ఎన్నికల కమిషన్ని ప్రశ్నిస్తున్నాను. ఇంకోటి ఇప్పుడు మనం చూస్తే కొన్ని గ్రూపులలో ఒక న్యూస్ ఏం వైరల్ అవుతుందంటే 16th నాడు నోటిఫికేషన్ వస్తుంది, 17th 18th అట్లా అప్లై చేసుకోవచ్చు, ఉపసంహరణ 19-20 అనుకోండి, ఇంకా ఎలక్షన్స్ మాత్రం February 3rd వస్తాయి అని ఒక న్యూస్ వైరల్ అవుతుంటే, ఇంకోటి కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ఒక న్యూస్ ఏమొస్తుందంటే February 3rd రేవంత్ రెడ్డి గారు చర్చలకు ఏదో ప్రచారానికి వస్తున్నారు. మరి ఏది నిజం అనుకోవాలి? అంటే ఇప్పుడు మరి మీ సీఎం గారు ఎవరైతే ఉన్నారో ఆయన షెడ్యూల్ మార్చుకుంటారా, లేకపోతే ఎన్నికల కమిషన్ ఏదైతే నిజంగా ఇప్పుడు గ్రూపుల్లో ఎన్నికలు ఈ టైం అని వీళ్ళు పెడుతున్నారు కదా అదే మనం మార్చుకుంటారా? ఏది నిజం మాకు అర్థం కావట్లేదు. నాకు తెలిసి అయితే సీఎం గారు February 3కి ఏదైతే మీటింగ్ డిసైడ్ అయితే ఆ రోజు పోలింగ్ అని మీరు ఏదైతే చెప్తుండ్రో ఆ రోజు పాసిబుల్ కాదు. ఎందుకంటే అయితే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రూపుల్లో వచ్చే మెసేజ్ నిజంగా February 3కి ఎలక్షన్స్ జరుగుతాయా ఏంది అసలు? ఇప్పుడు యాక్చువల్గా నేను ఎన్నికల కమిషన్ని ఇంకొక ప్రశ్న ప్రశ్నించాలనుకుంటున్నా. మహబూబ్నగర్లో అసలు ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు మీరు? ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ వీళ్ళే ప్రకటనలు రిలీజ్ చేస్తున్నారు. దయచేసి వాళ్ళ మీద మీరు ఒక
విచారణ చేయాల్సిందే కోరుతున్నాను. అవన్నీ ఫాల్స్ అలిగేషన్స్, ఫాల్స్ స్టేట్మెంట్స్. ఇది వీళ్ళకి సంబంధం లేదు. ఎలక్షన్ కమిషన్ ఎప్పుడున్నా కూడా మీడియాకు రిలీజ్ చేస్తుంది, ప్రెస్ మీట్ పెడుతుంది. ఎప్పుడు ఎన్నికల షెడ్యూల్ అనేది అఫీషియల్గా రాణి కుముదిని గారు, ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ తెలంగాణ గారు అనౌన్స్ చేస్తారు. కానీ ఇక్కడ మా గల్లీలో ఉన్నోడు కూడా ఎస్సీసీ లెక్క స్టేట్మెంట్లు ఇస్తున్నారు. దాన్ని ఖచ్చితంగా ఖండిస్తున్నాను. అలా అసలు మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ఇప్పుడు జరుగుతాయా జరగవా? ఎందుకంటే మీలాంటి వాళ్ళు ఇన్ని అవకతవకలు చూస్తున్నారు, ఇంకా ఎంతో మంది వచ్చి అబ్జెక్షన్స్ రైజ్ చేస్తున్నారు. ఎన్నికలు జరిగే అవకాశం ఉందా లేదా? ఇప్పుడు ఎన్నికలు జరుగుతాయా జరగవా అనేది ఎన్నికల కమిషనర్ మీద ఆధారపడి ఉంటుంది. నేను ఒక సిటిజన్ ఆఫ్ ఇండియాగా జరుగుతున్న తప్పులను లేవనెత్తి సంబంధిత అధికారులకు ఇచ్చి ఫిర్యాదు చేసి అవి క్లియర్ చేయాలనే ఉద్దేశంతో ఉంటాం. ఆ డిసిషన్ వాళ్ళే తీసుకోవాలి. కాకపోతే ఇప్పుడు ఇన్ని తప్పులు, నేను ఇచ్చిన 9145 తప్పులు సరిచేస్తారన్న నమ్మకం నాకు లేదండి. మీరు నిన్ననే కోర్టు మెట్లు కూడా, అంటే దీనిపైన ఎన్నికలపైన లేకపోతే ఓటర్ లిస్టులో ఉన్న అవకతవకలపైన కోర్టు మెట్లు కూడా ఎక్కిందని విశ్వసనీయ సమాచారం. అది ఎంతవరకు వస్తాం? నిజంగా మీరు కోర్టులో ఏమన్నా పిల్ దాఖలు చేసిండ్రు? ఈ అన్ని తప్పుల మీద నేను గౌరవ తెలంగాణ హైకోర్టును సంప్రదించిన మాట వాస్తవమే. ఎందుకంటే లంచ్ మోషన్ పిటిషన్ మూవ్ చేయడం జరిగింది ఈరోజు మార్నింగే. WPSR నెంబర్ 1791/2026 అని మాకు నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ 3 o'clock హియరింగ్ జరగవచ్చు. గౌరవ తెలంగాణ హైకోర్టు ఏం నిర్ణయం తీసుకుంటుందనేది మనం వేచి చూడాలి. ఇప్పుడు ఒక్కసారి ఈ మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఓటర్ లిస్టు గురించి ఒక్కసారి పక్కకు పెడితే, మీ వరకు ఇప్పుడు రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్ రేసులో చలవగాలి ఫ్యామిలీ ఉంటుందా? ఇప్పుడు ఆల్రెడీ మా ఇంటి నుంచి ఒకసారి మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ చైర్పర్సన్గా మా వదిన గారు రాధా అమర్ గారు పనిచేసి ఉన్నారు. మేము అంటే చలవగాలి ఫ్యామిలీ కాంగ్రెస్ పార్టీకి ఎంతో కష్టపడి పనిచేసింది. ఎంతోమంది ఎమ్మెల్యేలను కూడా మా వంతు పార్టీ అప్పచెప్పిన పనులన్నీ మేము శిరసావహించి అన్నీ పనిచేసి ఉన్నాము. అధిష్టానం నిర్ణయిస్తుంది మహబూబ్నగర్ మేయర్ ఎవరు అనేది. తర్వాత నేను ఈ ఓట్ల గురించి ఎందుకు మీరు అధికార పార్టీలు ఉండి మీరు ఫైట్ చేస్తున్నారని మీరు గతంలో కూడా ప్రశ్నించారు, ఇప్పుడు కూడా ఆఫ్ ద రికార్డ్లో నాతో ప్రశ్నించారు. నేను అనేది ఏంటంటే, గౌరవనీయులైన ఏఐసిసి రాహుల్ గాంధీ గారు అంటే మా పార్టీ పెద్దలు ఓట్ చోరీ మీద కొట్లాడుతున్నారు. నేను కూడా ఆయనను ఫాలో అవుతూ గౌరవనీయులైన సీఎం రేవంత్ రెడ్డి గారిని గౌరవిస్తూ వారు ఏదైతే ప్రజలకు సేవలు అందిస్తున్నారో ఇంకా మంచిగా అందించాలని కోరుకుంటూ ఇక్కడ జరుగుతున్న తప్పులనన్నీ పెద్దల దృష్టికి తీసుకెళ్తూ సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్తూ ఈ ఓట్ చోరీ మీద అంటే బీజేపీ అనేది ఏం చేస్తుందంటే కాంగ్రెస్ని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో ఈ ఓటర్ లిస్ట్ని రాష్ట్ర వ్యాప్తంగా ఇట్లాంటి డిస్టర్బెన్స్ చేసింది. ఎందుకంటే ప్రభుత్వం చేతిలో ఈ ఓటర్ లిస్టు చేయడం కానీ లేదంటే దీని మీద నిర్ణయం తీసుకోవడం కానీ ఏ ప్రభుత్వం చేతులు ఉండదు. ఎలక్షన్ కమిషన్ ఈజ్ అన్ అటానమస్ బాడీ అన్నమాట. ఈ అటానమస్ బాడీలో జరుగుతున్న ఇన్ని అవకతవకల మీద గౌరవనీయులైన రాహుల్ గాంధీ గారు పోరాడుతున్న స్ఫూర్తిని నేను ఫాలో చేస్తూ గౌరవనీయులైన రేవంత్ రెడ్డి గారిని ఫాలో చేస్తూ ఓట్ చోరీ మీద పోరాడమని మాకు ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. గతం 6 years నుంచి కూడా నేను అదే పని చేస్తున్నాను. ఖచ్చితంగా ఇట్లాంటి అబ్జెక్షన్స్ మీద మేము పోరాడతాము. పార్టీ ఏ పని చెప్పినా మేము శిరసావహించి పని చేస్తాము. ఏ రోజు కూడా చలవగాలి రాఘవేంద్ర రాజు అనేటువంటి గవర్నమెంట్ వచ్చి దాదాపు 25 నెలలు కావస్తుంది. ఈ రోజు వరకు మేము ఏది ఆశించలేదు. పార్టీ గుర్తిస్తుంది. మీరు చూసారు కదా, గౌరవనీయులైన సంజీవ్ ముదిరాజ్ గారికి కూడా సీనియర్ అని ఒక మంచి పెద్ద పదవి అప్పచెప్పింది. అంటే పార్టీ మీద మాకు నమ్మకం ఉంది. అయితే ఇక్కడ నేను ఎందుకు ఈ విషయం అడిగినంటే, ఇప్పుడు ప్రతి పార్టీకి సంబంధించి అందరూ కూడా ఆస్పిరెంట్స్తోని అప్లికేషన్స్ తీసుకుంటున్నారు, బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ. అయితే మీరు దాదాపు మొన్న 370 పైచిలకు అప్లికేషన్స్ వచ్చినాయి ఈ 60 డివిజన్లకు కానీ. అయితే అసలు మీరు ఈ రోజు వరకు మీ ఫ్యామిలీకి సంబంధించి ఎవరు కూడా ఒక అప్లికేషన్ కూడా ఇవ్వలేరు, మేము ఆస్పిరెంట్ అన్నట్టు మేము పలానా డివిజన్కి వెళ్ళి కార్పొరేట్గా నిలబడబోతున్నాము అని. మరి ఎట్లా తీసుకోవచ్చు? అంటే మీరు అసలు అప్లై చేసుకోకపోతే పార్టీ మేము ఎట్లా గుర్తించాలి? మీకు రేపు అన్నాడు టికెట్ ఇట్లా ఇవ్వాలి. ఇప్పుడు యాక్చువల్గా అంటే ఇప్పుడు నా అభిప్రాయం నేను తెలియజేస్తాను. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువ ఉంటుంది. కానీ నేను పార్టీని గౌరవిస్తూనే నా ఒపీనియన్ నేను చెప్తాను. ఇదైతే కార్యక్రమం ఉందో అది సరైన కార్యక్రమమే, కానీ టైం ఈజ్ రాంగ్ అని నేను భావిస్తున్నాను. ఎప్పుడైతే రిజర్వేషన్స్ ఎప్పుడైతే ఖరారు అవుతాయో ఆ తర్వాత అప్లికేషన్ తీసుకుంటే కరెక్ట్ అని నేను భావిస్తున్నాను. ఇది తీసుకున్నంత మాత్రాన ఇది ఫైనల్ కాదని నేను భావిస్తున్నాను. ఎందుకంటే కొంతమంది ఉద్దేశపూర్వకంగా తప్పుదో పట్టించే ప్రయత్నంలో ఇది చేసినట్టు నాకున్న సమాచారం. కానీ నేను ఎవరి పేరు తీయదలుచుకోలేదు, ఎవరిని బ్లేమ్ చేయదలుచుకోలేదు. కానీ యాజ్ ఎ ఒపీనియన్, ఇన్ కేస్ ఆఫ్ ఐఎమ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ డిసిసి సార్ ప్లేస్లో నేను ఉంటే కూడా ఆఫ్టర్ రిజర్వేషన్సే నేను అప్లికేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మీ వాడే సొంతంగా తీసుకోండి, పాతది 4 నెంబర్ ఉంది, ఇప్పుడు డివిజన్ నెంబర్ 5 అయింది. అయితే అది జనరల్ అయ్యే అవకాశాలు ఉంది. ఇప్పుడు అక్కడ నుంచి ఎస్సీ
లాస్ట్ టైం అది Two times రిజర్వేషన్ ఇచ్చారు. ఉంది 2 సార్లు ఉంది కాబట్టి ఇప్పుడు మారే అవకాశం ఉంది. ఇప్పుడు మీరైతే అప్లై చేసుకోలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీ సోదరులు పోయి అప్లై చేసినారు అంటే మీకు టికెట్ ఇవ్వద్దా జనరల్ వస్తే? సో దట్ ఈజ్ రాంగ్. ఐ థింక్ ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా నా వ్యూ నేను ప్రజలకు తెలియజేస్తున్నా. ఇది ఎవరిని కించపరిచినట్టు కాదు, ఎవరిని పొగిడినట్టు కాదు. నా ఒపీనియన్ని ఐ కెన్ షేర్ విత్ ద మహబూబ్నగర్ కార్పొరేషన్ పీపుల్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ.